హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. శ్రావణ మాసంలో ఆఖరి రోజు అమావాస్య చాలా విశిష్టమైంది. ఈ శని అమావాస్య విశిష్టత తెలిస్తే మీరు వింటే ఈ శని అమావాస్య కోసం ఎదురు చూస్తారు. అంతటి గొప్ప శక్తివంతమైన విశిష్టమైన రోజు ఇది. మరి ఇవాళ మనం పోలాల అమావాస్య కథ ఏంటో తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య అనగానే పితృ కార్యక్రమాలు చేసుకోవటానికి వీలైనదిగా భావిస్తారు. అందుకే అమావాస్య రోజు ఎలాంటి శుభకార్యాలు చేసుకోరు. కానీ తమిళనాడులో అమావాస్యని విశేషంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యని పిల్లల ఆయుర ఆరోగ్యాల కోసం, సంతానం యొక్క అపమృత్యు దోషాలను తొలగించేదిగా చెప్పబడి ఉంది. ఈ పోలాల అమావాస్య సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వస్తుంది. ఇప్పుడు పోలాల అమావాస్య కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం ఒకానొక పుణ్య దంపతులకు 7 కుమారులు ఉన్నారట. ఆ 7 కుమారులను పెంచి పెద్ద చేసి 7 వివాహం చేశారు. చక్కగా ఈ 7 ఇళ్లల్లో నివసిస్తూ ఒకే ఊరిలో ఉంటూ కలిసికట్టుగా ఆనందంగా జీవిస్తున్నారు. ఈ 7 శ్రావణ అమావాస్య విశిష్టత గురించి తెలుసుకున్నారు. వ్రతం చేసుకోవాలి అని అనుకున్నారట. వ్రతం చేసుకోవటం కోసం 7 కోడళ్ళు సిద్ధమయ్యారు. వ్రతం చేసుకునే రోజు 7వ కోడలి సంతానం మరణిస్తుంది. ఇలా ప్రతి సంవత్సరం అంటే 7 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఆ 7వ కోడలు 7 సంతానాన్ని కోల్పోయింది. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇలా 7 సంవత్సరాలుగా ఈ వ్రతం చేసుకోలేకపోతారు. అయితే మనమొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది అన్నట్టు 8వసారి కూడా 7వ కోడలి 8వ సంతానం కూతురు మరణిస్తుంది. ఈ విషయాన్ని చెబితే ఎక్కడ తనను ఆడిపోసుకుంటారో అని ఎవరికి ఈ విషయం చెప్పకుండా తోటి కోడళ్లతో కలిసి ఈ 7వ కోడలు ఈ పూజా విధానం చేస్తుంది. అయితే ఈ పూజా విధానాన్ని యాంత్రికంగానే పూజ చేస్తుంది. సాయంకాలం మరణించిన కూతుర్ని పట్టుకుని పొలిమేరల్లో ఉన్న పోలేరమ్మ గుడికి వెళుతుంది. అదే సమయంలో పోలేరమ్మ ఊరంతా తిరిగి గుడికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ 7వ కోడలు పోలేరమ్మ గుడి మెట్ల దగ్గర కూర్చొని చనిపోయిన కూతుర్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పోలేరమ్మ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతుంది. పోలేరమ్మకు ఈ విషయాన్నంతా చెప్తుంది 7వ కోడలు. అప్పుడు పోలేరమ్మ, ఇదిగో ఈ అమృత అక్షతలు ఇస్తున్నాను. నువ్వు నీ సంతానాన్ని పాతిపెట్టిన చోట ఈ అక్షతలు వేసి పేరు పెట్టి పిలవమంటుంది. పాతిపెట్టిన చోట ఈ తల్లి ఆ అక్షతలు చల్లి పేరు పిలవగానే ఆ 7 పిల్లలు తిరిగి బ్రతికి వస్తారు. అలాగే ఈ 8వ సంతానమైన కూతురు కూడా బ్రతికి వస్తుంది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. అప్పటి నుంచి శ్రావణ మాసంలో ఈ శని అమావాస్య రోజున ఈ వ్రతాన్ని విశిష్టంగా కడుపున పుట్టిన సంతానం ఆయురారోగ్యాల కోసం, అపమృత్యు దోషాల నివారణ కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. దీనిని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా సులభం. పసుపుతో గణపతి పూజ చేయాలి. అలాగే గౌరీ అమ్మ పూజ చేసుకోవాలి. ఎంతమంది సంతానం ఉంటే అన్ని తోరాలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పోలేరమ్మకు కూడా ఒక తోరాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామదేవతకు ఈ తోరాన్ని సమర్పించాలి. నైవేద్యంగా పెరుగన్నం సమర్పించాలి. పెరుగన్నాన్ని పిల్లలకు అలాగే ఊర్లో ఉన్న పిల్లలకు పంచిపెట్టాలి. ఈ వ్రతాన్ని భక్తితో శ్రద్ధగా ఆచరిస్తే మీ పిల్లలకు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అలాగే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆ పోలేరమ్మ మీ పిల్లలను రక్షిస్తుంది. చూశారు కదా, శని అమావాస్య, పోలాల అమావాస్య కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.